మార్కాపురం జిల్లా కేంద్రానికి సమీపంలోని రాయవరం క్వారీల వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం కొన్ని కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఇప్పటికే 20 మంది చనిపోయారు. 13 మంది బస్సులో సజీవ దహనం కాగా ఇంకా మిగిలిన వారు మార్కాపురంలోని ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ఈ బస్సు జగిత్యాల నుంచి, తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల నుంచి నెల్లూరు జిల్లాకు వస్తోంది. బస్సులో ప్రయాణిస్తున్న వారంతా కూలీలు కావటం విశేషం. చీమకుర్తి నుంచి మార్కాపురం వైపు వస్తున్న కంకర టిప్పర్ ఈ బస్సును ఢీకొట్టడం, బస్సు హైదరాబాదు వైపు నుంచి ఎర్రగొండపాలెం మీదుగా మార్కాపురం మీదుగా కలికిరి వైపు వెళుతుండగా క్వారీల వద్ద ఈ ఘోర ప్రమాదం జరిగింది. యాక్సిడెంట్ జరగగానే బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు నిద్రమత్తులో ఉండడం వల్ల తెల్లవారుజామున సుమారు 6 నుంచి 6:30 గంటల మధ్యలో ఈ సంఘటన జరగడం, అందరూ నిద్రలో ఉండడం వల్ల కొంతమంది ఆ మంటలను కొట్టుకొని అద్దాలు పగలగొట్టి ముందుకు దూకగలిగారు. వెనక వైపు, బస్సులో వెనక వైపు ఉన్న వాళ్ళంతా కూడాను కాలి ముద్దలుగా మిగిలిపోయారు. ఈ ముద్దలుగా మిగిలిపోయిన వాళ్ళ అందరినీ కూడాను ఫైర్ సిబ్బంది, మిగిలిన వాళ్ళు సహకారంతో బయటకు తీశారు. మిగిలిన క్షతగాత్రులందరినీ కూడాను మార్కాపురం ఆసుపత్రిలో వైద్య చికిత్స చేస్తున్నారు. 13 మంది సజీవ దహనం కాగా 8 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఇప్పటి వరకు 20 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. అధికారులు సంఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, అట్లాగనే మార్కాపురం జాయింట్ కలెక్టరు శ్రీనివాసులు గారు, అదేవిధంగా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, వీళ్ళందరూ కూడాను సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టే కార్యక్రమంలో ఉన్నారు. ఈ హరికృష్ణ ట్రావెల్ బస్సు ఎక్కడిది, ఏమిటి అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే జగిత్యాల నుంచి ఈ నెల్లూరు జిల్లాలోని కలికిరి, వింజమూరు, ఉదయగిరి ఈ ప్రాంతాలకు బస్సు బయలుదేరి ఇక్కడ ప్రమాదానికి గురి కావటం, ఘోరంగా వీళ్ళందరూ మంటల్లో కాలిపోవడం అనేది చాలా భయంకరమైనటువంటి సన్నివేశంగా అందరూ చెప్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ సంఘటనపై సమీక్ష నిర్వహించి ఏమి జరిగింది, ఎలా జరిగింది, ఎంతమంది చనిపోయారు, ఎవరి పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్కు, మిగిలిన అధికారులకు, అట్లాగనే ప్రజాప్రతినిధులకు తగిన సహాయం అందించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ బస్సు హైదరాబాద్ నుంచి వస్తున్న సమయంలో తెల్లవారుజామున ఎర్రగొండపాలెం దగ్గరికి వచ్చిన తర్వాత స్టీరింగ్ బాగోలేదని దాన్ని రిపేరు చేసుకొని అక్కడి నుంచి బస్సు డ్రైవర్ బయలుదేరినట్టు అధికారులు తెలియజేశారు. అంటే బస్సు ట్రబుల్లో ఉంది, అయినా కూడా నడుపుకుంటూ వచ్చాడు. రాయవరము ఆ టర్నింగ్ దగ్గరికి రావడంతో టిప్పర్ ఎదురుగా రావడము, ఆ బస్సు స్టీరింగు సక్రమంగా పనిచేయకపోవడంతో ఈ ప్రమాదం సంభవించిందని చెప్పేసి అధికారులు భావిస్తున్నారు. నిజానికి ఇప్పటికే రాష్ట్రంలో 2 సంఘటనలు, కర్నూలు వద్ద జరిగిన సంఘటన కానీ, మిగిలిన శ్రీకాకుళం జిల్లాలో జరిగిన సంఘటన కానీ ఘోరాతిఘోరమైనటువంటి సంఘటనలు. ఒక సంఘటన జరిగిన తర్వాత మరొక సంఘటన జరగకుండా, పునరావృతం కాకుండా దీన్ని అరికట్టడంలో అధికార యంత్రాంగం ఫెయిల్యూర్ అయిందనే విమర్శలు వస్తున్నాయి. అయినా అధికారులు చర్యలు తీసుకుంటున్నా కూడా ఈ ఘోరాలు జరుగుతున్నాయంటే ప్రైవేటు బస్సుల యజమానులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో, డబ్బు కోసం ఎంత కక్కుర్తి పడుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. మార్కాపురంలో ప్రస్తుతం ఆసుపత్రి పరిసరాలన్నీ కూడాను వేదనతో నిండి ఉన్నాయి. బంధువులు వాళ్ళందరూ కూడాను అక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది అందరూ కంప్లీట్గా వీళ్ళకు సహాయక చర్యల్లో ఉన్నారు. అక్కడ సంఘటన జరిగిన ప్రదేశంను పోలీసులు స్వాధీనం చేసుకొని ఇంకా వివరాలు సేకరిస్తున్నారు. మొత్తం మీద ఈ సంఘటన ఘోరాతి ఘోరమైనటువంటి సంఘటన. ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్.